నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని స్థానిక 21వ డివిజన్ కొండైపాలెం నగరపాలక సంస్థ పాఠశాలలో ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగర మేయర్ పొట్టూరి శ్రవంతి జయవర్ధన్ విచ్చేశారు. కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. అనంతరం పేదవారికి దుప్పట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 20 డివిజన్ కార్పొరేటర్ చేజల్ల మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని మేము ఆరాధించి స్తుతించి కనపరుస్తున్న మరి సృష్టికర్తమైన దేవుడు అయిన మీరు గట్టిగా క్లాప్స్ కొడదాం. కేక్ కట్ చేస్తున్నారు మేడం. స్పూన్స్ ఉన్నాయి. ఓకే మేడం, వెరీ గుడ్. మన కార్పొరేట్ గారికి మేడం గారికి కేక్ పెట్టారు. పిల్లలు పెట్టండి మేడం. ఇలా గట్టిగా ఒకసారి చూడండి, ఫోటో తీస్తారు. అట్టే ఉండండి మేడం. గట్టిగా క్లాప్స్ కొడదాం. హ్యాపీ క్రిస్మస్. యేసయ్య ఈ దేశం ఈ ప్రపంచం ఆయన గురించి చెప్పాలంటే నేను పక్క ఇచ్చి మా చిన్నారి సార్కి ఆహ్వానం తెలియజేసిన క్లాప్స్ కొడదాము. చాలా చక్కగా వేసింది. మరి అందరూ కూడా పేరు పేరు థ్యాంక్ యూ. మీకు లేదు. 20వ డివిజన్ కొండైపాలెం దగ్గర నగరపాలక ప్రాథమిక పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది. క్రిస్మస్ వేడుకల్లో డివిజన్ కార్పొరేటర్ మహేష్ గారితో, స్థానిక నాయకులతో, ఇక్కడ పిల్లలతో అందరితో కలిసి చేసుకోవడం జరిగింది. ఆ ప్రభు ఇక్కడ ఈ భూమి మీద పోసినప్పుడు సామాన్య మానవుడుగా వచ్చి ఇక్కడ పాపాలన్నింటినీ పారదోలిన రోజుగా ఈ క్రిస్మస్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది క్రిస్టియన్స్కి ప్రధానమైన పండుగ కాబట్టి ఈరోజు స్కూల్లో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ పండుగే కాదు, ప్రతి పండుగ కూడా ఏదైనా సరే ఈ స్కూల్కి సంబంధించి ఈ నగరపాలక ప్రాథమిక స్కూల్లో ఈ హెచ్ఎంగా ఉన్నటువంటి భాస్కర్ రావు సారు ఏ ఫెస్టివల్ వచ్చినా కార్పొరేటర్ స్కూల్ నుంచి ధీటుగా ఉండే విధంగా చేస్తున్నారు. అందుకని ప్రత్యేకంగా భాస్కర్ రావు సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నార్మల్గా అయితే గవర్నమెంట్ స్కూల్స్లో యాన్యువల్ డే చేస్తారని కూడా తెలియదు, కానీ ఈసారి యాన్యువల్ డే చేశారు. నేను దానికి కూడా అటెండ్ అయ్యాను. ప్రతి ఇక్కడ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాను. నాకు చాలా సంతోషకరంగా ఉంది.